నీకు నచ్చిన అభివృద్ధి ఏముంది? ఈరోజు అభివృద్ధి ఎక్కడుంది? పెచ్చాక వాదం ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? అలాగే పెచ్చాక వాదం రైతులు ఇచ్చిన భూముల కోసం వస్తే వాళ్ళ వ్యాపారాలు చేసామన్నాం. ఆ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ సిగ్గుండాలి. ఒక రైతు భూమి ఇస్తే వాళ్ళు ఏళ్ళకోళ్ళు వాడతారు. ఎవరైనా తిడితే పక్కపక్కలు అవుతారు. అతను ఒక సీఎం అయినా ఎవరైనా తప్పు చేస్తే అడగాలి, అది తప్పని చెప్పాలి. కొడాలని రోజా సజ్జలు అనిలు వీళ్ళందరూ కూడా పెద్ద రౌడీలు. వాళ్ళ తీసుకొచ్చి మినిస్టర్లు చేసి బూతులు అభివృద్ధి చేశారు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా బూతులు నేర్పారు. వైసీపీ నాయకులు బూతులు నేర్పారు. ఇంతకు ముందు ఇది లేదు, ఇంతకు ముందు ఈ సంస్కృతి లేదు. వీళ్ళే తెచ్చారు ఈరోజు. ఎందుకంటే ఏ పడితే తిట్టగలం. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి తిట్టమని చెప్పలేదు. అలాంటి సంస్కృతి తేలేదు. ఎందుకంటే పేదవాడికి సాయం చేయాలి, కుల మతాలకి సాయం చేయాలి. కులాలు కానీ మతాలు కానీ చూడకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ చేద్దామని ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు 3000 కిలోమీటర్లు తిరిగే లోకేష్ గారు పేదవాడి కష్టాలు తెలుసుకున్నాడు. ఒక యువ నాయకుడు యువకాలం పెట్టినప్పుడు ఎంతో ఆదరణ వచ్చింది. ఆ ఆదరణతో పాటు పశువు రక్తానికి ఎరుపు రక్తం తోడైంది. ఉప్పున సముద్రం కెరటాలు ఎవడు ఆపలేడు. వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సముద్రంలో కొట్టుకెళ్లిపోతారు వైసీపీ నాయకులు. ఈ సత్యబాబు 15 సంవత్సరాలు పెట్టి మనల్ని వెళ్తాడు. ఏ రోజున కనబడ్డా? ఈ రోజు నాగార్జున కూడా తిరుగుతాండ్రు. ఎప్పుడైనా సత్యబాబు వచ్చారా? ఈ రోజు నాగార్జున ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకుంటున్నారు. అదే నాయకుడి తత్వం. అలాగనే నువ్వు సంవత్సరం కోసం వచ్చి చుట్టం చూపు చూసి ఇక్కడ రౌడీ నాయకులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ రోజు చేస్తున్నారు. అలాగే మా గ్రామంలో 1 ఎకరా భూమి దౌర్జన్యం చేశారు. నా మీద 3 కేసులు పెట్టారు పోలీసులు. నా మీద అవును సార్ 3 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ నాకు లామోదైందంటే సార్ మీకు ఎన్నున్నా పర్లేదు, మాలాటోళ్ళు తట్టుకోలేవు. నేను సామాన్య కుటుంబం నుంచి పేదవాడిని. నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఒక పూట తిండుండో పూట తినలేక బతికాం మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు మీరు గౌరవించేందుకు నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే సార్ కొన్ని విషయాలు చెప్పాలి. రిక్వెస్ట్ 2 వేసాలి. నువ్వు 2 వాటర్ కావాలి. వాటర్ హలో. ఈరోజు రోజా చెప్తుంది ఒక సినీ యాక్టర్ అయ్యి సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు నువ్వు తీసుకో బాగుపడు. కానీ ఎదటోళ్ళు మట్టుగా చిన్న చూపు చూస్తే నీకు తాడ తీస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొడాలని గడ్డం బ్యాచ్ నువ్వు పెద్ద రౌడీ గుడివాడు కావచ్చు, రాష్ట్రానికి కాదు నీకు కూడా దగ్గర పడ్డది. అలాగే సజ్జల రామకృష్ణ, అలాగే చాలా మంది ఉన్నారు. అనిల్ యాదవ్, బోరుగొడ్డ అనిల్ అయితే అసలు ఆయన మాట్లాడినప్పుడు ఈడే కవర్ చేయకూడదు అసలు. అంటే అలాంటి మాట్లాడతాడు. నేను చంపేస్తున్నావు పేకలు తీసేస్తాను అంటే అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తాడు చెప్పాలి. ఎవరు ప్రోత్సహిస్తాడు? ఎవరు ఈరోజు రౌడీలు ఎవరు ప్రోత్సహిస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీలు పెంచాడు తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు. చూసుకోండి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా. ఈ రోజు టీచర్లు కూడా జీతాలు అడుక్కుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. నా ఎస్టీ, నా బీసీ, నా ఇది అంటాడు. ఎవరికి న్యాయం చేసి అడుగుతాను. ఎక్కడైనా ఈ న్యాయం చేసిందంటే
ఈ నాయకులు న్యాయం చేసుకుంటారు తప్ప పేదవాడికి కానీ కింద నుండి స్థాయి నాయకుడికి కానీ ఎక్కడ కూడా సాయం చేసే గుణం లేదు. ఆ గుణం వచ్చిందంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయం చేసే గుణం తీసుకొచ్చారు ప్రతి ఒక్కరిలో ఎవిడెన్స్. ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే జన సైకిల్ నిలబడతారు, టీడీపీకి వస్తే కార్యకర్తలు నిలబడతారు. అలాగే నిలబడింది మనమే. వైసీపీ నాయకులు గద్దల్లాగా రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ ఓడిపోతారు. ఆ ఓడిపోయి ఆ భూమి మీద దొంగ సర్టిఫికేట్లు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి తగువులు పెట్టి ఆ భూముల్లో కొన్ని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అది టీవీలో వచ్చింది, చూసుకోండి ఎక్కడైనా మీరు. మనకి ఇలాంటి నాయకులు కావాలా? అభివృద్ధి చేసే నాయకులు కావాలా? ఈ రోజు హైదరాబాద్ ఎలాగో అభివృద్ధి అయింది, హైదరాబాద్ ఎలాగో అభివృద్ధి అయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్ర రాజధాని ఎప్పుడో పూర్తయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడే, అతని పేరు తప్ప ఇంకొకడికి వస్తే అతను ఒప్పుకోడు. ఎందుకంటే సౌత్ కొరియా కిమ్ ఉన్నాడు కదండి, అతను ఏ కటింగ్ కొడితే ఆ కటింగ్ కొడలేదు. అలాగే అతను ఏడు చెప్తే అది వినాలి అంతే తప్ప నీకు ఆప్షన్ 2 లేదు. ఆ రోజు బ్రిటిష్లోనైనా మనకు 2 ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. ఆడేది నొక్కుతుంది, నీకు నొక్కుతారు. ఇప్పుడు నెక్స్ట్ నొక్కుతారు, పేలిపోద్ది అక్కడ. మన అందరం నొక్కితే జగన్మోహన్ రెడ్డి పేలిపోవాలి. అక్కడ డబల్ నొక్కాలి. మీకే ఉంది అవకాశం, మీరెందుకు భయపడతారు? ఆ సీట్లు మీరిచ్చారు, ఎంపీల సీట్లు మీరిచ్చారు, వాళ్ళందరిని ఎందుకు ఎక్కించాం? మనకు మంచి చేయడానికి తప్ప వాళ్ళలాగా డబ్బు దోసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చామని చెప్తారు, పథకాలు ఇచ్చామని చెప్తారు. ఎవడి ఇంట్లో సొమ్మిచ్చో నీ బాబు సొమ్మిస్తానువా? మా సొమ్ము మాకిచ్చి మీ ఇంటికి ఎంత ఇస్తాను, మీ ఇంటికి ఎంత ఇస్తాను, 7 లక్షలు వస్తుంది 6 లక్షలు వస్తుందని చెప్తాను. నీ బాబు సొమ్మేటి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అందరూ ఇచ్చారు పథకాలు, నువ్వేం కొత్తగా ఇవ్వలేదు. కానీ ఇతను జగనన్న కాదు, జలగన్న మన తెలియకుండా రక్తం పీర్చేస్తాడు. అది మటు జాగ్రత్తగా మీ అందరూ కూడా ఆలోచించిన విషయం. జనసేన టీడీపీని గెలిపించాలి, అది ఒకటే టార్గెట్. అంతే తప్ప మనసులో ఏం పెట్టుకోకండి. ఏమనంటే ఓపికగా మాట్లాడుకోండి తప్ప ఒప్పుడు కూడా మనసులో ఉంచుకోకండి. ఈసారి మనం గెలిస్తేనే మనకు భవిష్యత్తు రాష్ట్రానికి. మనందరం కూడా రాష్ట్రం కోసమే పడాలి తప్ప మన స్వార్థం కాదు, మన సొంత విషయాల గురించి కాదు. అలాగే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై టీడీపీ, జై జనసేన. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.